సంజానే తోనే తాని నేనాను. చెప్పు జంజీ కిడ్, నీకెలాంటి గెంజి అదే నీకెలాంటి మొగుడు రావాలనుకున్నావు? మొగుడా? ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావు? ఈ కాలంలో మొగుడు గురించి ఆలోచించే తీరిక ఎవరికుంటుందండి? అయితే సిచ్యువేషన్షిప్ లేదా లివింగ్ రిలేషన్షిప్. సిచ్యువేషన్షిప్పా? అదేంటే? అంటే ఇప్పుడు మనిద్దరం లవర్స్ అనుకోండి. అనుకున్నా. కమల్, నిన్నేమో నువ్వు కేఫ్ కి తీసుకెళ్తాను అన్నావు, నేనేమో ఫిక్స్ అయిపోయాను. నువ్వు రాలేదు, తీసుకెళ్లేదు. వేరే పని నుండి రాలేదు బేబీ, సారీ. రేపు వెళ్దాంలే. అలా ఎలా కుదురుద్ది? నేనేమో స్నాప్ లో స్టీక్ పెట్టుకుందాం అనుకున్నాను, అది కూడా కేఫ్ లో పెట్టుకుందాం అనుకున్నాను. సర్లే, రేపు పెట్టుకుందులే. ఇలా అయితే నా వల్ల కాదు కమల్, నీతోని బ్రేకప్. సరే అయితే విడిపోదాం. అంటే సిచ్యువేషన్షిప్ అంటే విడిపోవడమా? అబ్బా, విడిపోవడం కాదండి, సిచ్యువేషన్ తగ్గట్టు ఉండడం. అబ్బా సర్లే, అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అనుకో, ఎలాంటి చేసుకుంటావు? నాకు 3 నెలలు నాతో ఉండాలి, మిగతా 3 నెలలు సింగిల్ గా ఉండాలి. అదేం కాన్సెప్టే? అదేం కాదండి, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కొన్ని రోజులు సింగిల్ గా ఉండాలి అనిపిస్తుంది. అందుకే ఈ కాన్సెప్ట్. మరి పెళ్లి చేసుకోవడం దేనికి? మొగుడుతో కొన్ని అవసరాలు ఉంటాయి కదా కమల్. అంటే మిగిలిన అన్ని రోజులు వేరే వాళ్ళతో? అబ్బా అలా కాదు, ఆ 3 నెలలు నువ్వు నీ ఫ్రెండ్స్ తో గడుపు, నేను నా ఫ్రెండ్స్ తో గడుపుతాను. అలాంటప్పుడు సింగిల్ గా ఉండడం బెటర్ కదా. అయినా ఏంటో ఈ జంజి ఆలోచన విధానాలేంటో నాకు అర్థమే కావు. అయ్య బాబు, చాలా డేంజర్గా ఉన్నారు. నా విషయం తెలిసిందనుకో చంపేస్తారు. Shibidi bop bop ba boom bop ba ba di ba shibidi bop bop ba bim bim